వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్ తెలంగాణ చూస్తే, ఆధారాలైన చూపండి, క్షమాపణ చెప్పండి, సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం, మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు, జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం, వారిని నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే అని రాహుల్ ఆరోపణల్ని సిసి జ్ఞానేష్ ఖండించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, భాజపాను అఫిడవిట్ అడగలేదేం, ఈసీ బెదిరింపులకు భయపడనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. ఇక బీహార్లో మొదలైన ఓటర్ అధికార్ యాత్ర అని కూడా మనం చూడొచ్చు. ఇక ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత, దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, కాళేశ్వరంపై మరో కుట్ర, జలాశయాల మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే, జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి, రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు, ఢిల్లీలో 11,000 కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టులు ప్రారంభం అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపినట్టు చూడొచ్చు. ఇక వచ్చే నెలాఖరులో స్థానికం 23న పిఏసీ సమావేశం, సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ, ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులే వినియోగించండి, త్వరలో వరంగల్ విమానాశ్రయం, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూస్తే, వలపు కేడి మోసాల పెట్టుబడి, సైబర్ మాయికల నయా ఎత్తుగడ, అమ్మాయిలను ఎరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని కూడా మరొక న్యూస్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక అలాగే మరొక న్యూస్ చూస్తే, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపినట్లు కూడా మనం చూడొచ్చు. రాళ్ల నేలలో సిరుల సాగు, బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంతో ఉపాధి, పంచాయతీ కార్యదర్శి అవినాష్ కృషితో ఆదర్శంగా అక్కపల్లిగూడెం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవి తెలంగాణకి సంబంధించినటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఏపీ విషయానికి వచ్చినట్లయితే, ఉత్తరాంధ్రకు వైభోగమే, వాయువేగంతో భోగాపురం విమానాశ్రయం పనులు 2026 జూన్కు సిద్ధం, ఇప్పటికే 84% పని పూర్తి అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించిన విమానాశ్రయానికి సంబంధించి చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, భారత్కు తిరిగి వచ్చిన గగన యాత్రికుడు శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం, నేడు మోదీతో భేటీ అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక పేపర్ కనుక చూసినట్లయితే, ఐటీ ముసుగులో భూములు లిఫ్ట్, ఎంత భూమైనా సరే 99 పైసలకే విక్రయిస్తాం, మీకు నచ్చిన రేటుకు తెగ నమ్ముకోండి అన్నట్లు కూడా సాక్షి పేపర్లో ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మోగుతున్న అప్పుల డబ్బు, అప్పుల్లో ఏపీ టాప్, 2025-26 తొలి 4 నెలలపై కాగ్ గణాంకాలు ఇవి అన్నట్లు కూడా మరి సాక్షి పేపర్ ఇక్కడ పత్రికరించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, జమ్మూ కాశ్మీర్లోని కథువాలో క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండ చర్యలను కూడా చూడొచ్చు. ఇక 7 మృతి, పలువురికి గాయాలు అయినట్లు కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, నేడు కోస్తాలో అతి భారీ వర్షాలు, మరో 2 రోజులు భారీ వర్ష సూచన అన్నట్లు కూడా మనం చూస్తున్నాము ఇక ఏపీకి సంబంధించి. అలాగే మరొక న్యూస్ కనుక చూస్తే, వాణి సినిమాలు ఆడనిస్తానా అనే క్వశ్చన్ మార్క్ మనం చూడొచ్చు. లోకేష్ను తిట్టినా వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాననుకున్నారు, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్ అన్నట్టు మనం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, అనంత ఎమ్మెల్యే ప్రసాద్పై భగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన, నెల్లూరు నర్తకీ సెంటర్లో ధర్నా, విజయవాడలో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్లయితే,
భూములిక లీజుకే కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ. లీజ్ గడువు కూడా గరిష్టంగా 33 ఏళ్లే. మార్కెట్ రేటుకో సగానికో విక్రయించొద్దు, నామమాత్రంగా ఉచితంగా ఇవ్వొద్దు అన్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక వరద దుష్ప్రచారంపై కేసులు. వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడా. కొండవీటి వాగు వరదను గుంటూరు ఛానల్కు మళ్లించారని జగన్. ఛానల్లో కథనం. పొన్నూను ముంచేశారని తప్పుడు ప్రచారం. ప్రకాశం బ్యారేజీ గేట్ విరిగింది, బెజవాడకు వరద ముప్పుందంటూ సుమన్ టీవీ ప్రసారం. తప్పుడు కథనాలపై ఇంజనీర్ల కేసు అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి మరి విశ్లేషకులు అందే సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ప్రధానంగా మనం జాతీయంగా చూసినట్లయితే గత కొన్ని రోజులుగా మరి ఈసీపై రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు గతంలో జరిగిన ఎలక్షన్కి సంబంధించి. అయితే ఈసీ దీనిపై స్పందిస్తూ కూడా మరి రాహుల్ ఆరోపణల్ని ఖండించింది ఇప్పటికే సీసీ జ్ఞానేష్. ఆధారాలైనా చూపించండి, లేదంటే క్షమాపణ చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు సార్. దీనిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాదన ఏమిటంటే ఒకే ఓటరు 2 కార్డులు ఉండొచ్చు, కానీ ఒక ఓటర్ 2 చోట్ల ఓటు చేసినటువంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆధారాలు చూపట్టాలనేది ఈసీ యొక్క ఆర్గ్యుమెంట్. రాహుల్ గాంధీని ఏమనెత్తేది ఏంటంటే మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్స్ కానీ లేక అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మా ఫ్రంట్కు సేమ్ ఓట్లు వచ్చాయి, కానీ 1 కోటి ఓట్లు పెరిగినాయి. 1 కోటి ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఈ పెరిగిన 1 కోటి ఓట్లు కూడా అధికార పక్ష ఫ్రంట్కి వచ్చినాయి అనేది ఆరోపణ. అలా 1 కోటి ఓట్లు ఎట్లా పెరిగినాయటువంటి దానికి ఈసీ వివరణ ఇవ్వాల్సి ఉంది. అట్లాగే ఒకే ఓటర్ 2 చోట్ల ఓట్లు వేసిన ఎక్కడైనా చూపెట్టగలరు అనేది ఈసీ ప్రశ్న. ఇది ఒక అంశం. రెండవది, కర్ణాటకలో జరిగినటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో దరిదాపు 1,14,000 ఓట్లు పోలైనవి. అది సాధ్యమేనా? 1,14,000 మెజారిటీ వచ్చింది. ఇది సాధ్యమేనా? మా ఎంపీ సీటు యొక్క రిజల్ట్ ఫెయిల్ అయింది అని ఆ లిస్టు బయట పెట్టాడు రాహుల్ గాంధీ. కర్ణాటక ఎలక్షన్ కమిషనర్ ఏమిటంటే అఫిడవిట్ దాఖలు చేయాలంటే ఆరోపణలు చేసే ముందు ఓటర్ ఐడి మీదనే కంప్లైంట్ చేస్తే అఫిడవిట్ అవసరం లేదు. కానీ ఓటర్ కాని వ్యక్తి ఓటర్ల గురించి చేయాలంటే అఫిడవిట్ చేసే మాట్లాడాలనేది కర్ణాటక ఎలక్షన్ ఆఫీసర్ యొక్క వాదన. ఈ 2 ఇవాళ ఎలక్షన్ కమిషను ముందుకు తీసుకొచ్చింది. అయితే ఎలక్షన్ కమిషను కొన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏమిటంటే నిన్న బీహార్ యాత్ర, ఈ ఓటర్లు మిస్ అయినటువంటి వాటి మీద బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించుండు, లేదా వాళ్ళ ఫ్రంట్ ప్రారంభించు. మధ్యాహ్నం ప్రారంభిస్తుంటే మధ్యాహ్నమే ఎలక్షన్ కమిషను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అంటే ఎలక్షన్ కమిషను ఈ యాత్రకు సరిపోను అదే టైంలో పెట్టడం, అదే రోజు పెట్టడం అనేటువంటిది సహజంగానే సస్పిషియన్స్కు దారితీస్తుంది. తెల్లారి పెట్టడం లేదా ముందు రోజు పెట్టడం జరిగి ఉంటే బాగుండేది, కానీ అది పోటీకి పెట్టినట్టుంది. ఇది ఈసీ రాజకీయంగా వ్యవహరిస్తుందా లేదా ఈసీగా వ్యవహరిస్తుందా అని చెప్పేసి అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా రాహుల్ గాంధీ చేసే ఆరోపణలో కొన్ని ఎవిడెన్స్, అంటే డబల్ ఓటు చేశారని రాహుల్ గాంధీ ఆరోపణ చేయలేదు. అసలు బీహార్లో 65 లక్షల ఓట్లు మిస్ అయినాయి అంటున్నారు. 22 లక్షల మంది చనిపోయిన ఓట్లు అన్నారు. చనిపోయిన ఓటర్లు తీసుకొచ్చి ప్రదర్శించారు. బతికుండగానే చనిపోయిన ఓటర్లు వేసి తీసేశారనేది మరి ఏ మేరకు ఆ విధంగా జరిగింది? బతికుండగానే చనిపోయిన ఓటర్లు ఏ మేరకు తీసేశారు అనేటువంటిది. తర్వాత వలసలు పోతే 40 లక్షల మందికి ఓట్లు వలసలు లేదా అసలు ఆ అడ్రస్లో ఉండడం లేదు అనేది ఈసీ యొక్క ఆర్గ్యుమెంట్. రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ ఏమిటి? పనులకు పోయి ఉంటారు, పనులకు పోయినటువంటి వాళ్లకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఆధార్ కార్డు ఆధారంగా లేదా ఇతర ఎవిడెన్స్ ఆధారంగా ఓటు ఇవ్వాలి. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే వాళ్ళు ఓట్లు వేసినప్పుడే వస్తారు, మిగతా టైంలో పనిలోకి పోతారు. అట్లా చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. కాబట్టి అట్లట్ట చేస్తారనేటువంటిది రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్. ఈసీ ఏమిటి? మేము ఇప్పుడు ఈ 65 లక్షల ఓట్లు కూడా అప్లోడ్ చేశాం,
కానీ వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఓటర్ ఐడెంటిటీని బహిర్గతం చేయొద్దు నిబంధనల ప్రకారం, కాబట్టి మేము ఇవ్వడం లేదు. అందుకని మేము ఆ, తీసుకొని చదివే ఆ, ఆ, యాప్ మేము అలో చేయటం లేదని చెప్పేసి వాళ్ళ ఈసీ యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి ఈ భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ మధ్య ఇవాళ నడుస్తూ ఉంది. ఏదేమైనా ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కాదు, ఇంకెవరైనా రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ ఇంకేమిటంటే ఇది ఓటర్ లిస్టు సరిగా ఉండాలి అని నేనన్న మాటే బీజేపీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మరి అనురాగ్ ఠాకూర్ని కూడా అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి మీరు అడుగుతారని చెప్పేసి Yes, కౌంటర్ ఆర్గ్యుమెంట్. Yes. ఈ విధంగా ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నటువంటి క్రమంలో ఒకటే మనం సామాన్య పౌరులుగా కోరుకునేది ఏమంటే ఆరోపణలకు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఏ ఆరోపణ అయినా ఈసీ నిబంధనల మేరకు అని చెప్పేసి దాన్ని చక్రబంధంలో వదిలించకుండా ఓపెన్నెస్ తోటి ఇక్కడ ఈ తప్పు జరిగింది లేదా ఇక్కడ ఇది రైటు, ఇవాళ జీరో పేరు మీద జీరో ఇంటి నెంబర్ మీద ఓటర్లు ఎందుకు నేను ప్రశ్నించారు. ఇల్లు లేనటువంటి వాళ్ళకు, ఇంటి అడ్రస్ లేనటువంటి వాళ్ళకు మేము జీరో పేరు మీద ఓటర్లు ఇస్తామని చెప్పారు. అది సమ్ ఎక్స్టెంట్ అది సాటిస్ఫై చేసే విధంగా ఉంది. అయితే ఇళ్ళున్న వారు కూడా జీరో పేరు మీద చేశారు అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ మనకు రేపో ఎల్లుండో దాని మీద ఏమవుతుందో ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఈసీ క్రెడిబిలిటీ దెబ్బతిరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈసీకి ముగ్గురు కమిషన్లు అపాయింట్ చేసేటప్పుడు సెలక్షన్ కమిషన్లో ప్రధాన న్యాయమూర్తి లేకుండా ఉండటం వల్ల ఇన్ని రకాల అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా ఈసీ ఉంటే డెమోక్రసీలో ఒక వెపన్, ఒక వేరు, తల్లివేరు లాంటిది, దాన్ని కాపాడుకుంటేనే ఇప్పుడున్నటువంటి ఇంపర్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. సార్ ఇదే అంశాన్ని కనుక చూస్తే మరి గతంలో ఇందిరాగాంధీ హయాంలో సోనియా గాంధీ కూడా సిటిజన్షిప్ లేనప్పుడే ఆవిడ ఓటు వేశారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది సార్. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సుప్రీంకోర్టు కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పారుగా, పౌరసత్వం వేరు, తర్వాత ఓటర్ వేరు అని చెప్పేసి. ఆధార్ కార్డో లేకపోతే మరొకటో ఎవిడెన్స్ ఉంటే ఓటు ఇవ్వచ్చు. సిటిజన్షిప్కు దానికి సంబంధం లేదని చెప్పి పౌరసత్వం వేరు. పౌరసత్వం ఇవ్వాలంటే ఇతర నిబంధనలు పర్పస్ సర్వ్ అయితేనే పౌరసత్వం ఇస్తామని చెప్పేసి ఆనాటి వాదన. కాబట్టి ఇప్పుడు కూడా పౌరసత్వం వేరు, ఓటుకి చూపెట్టేటువంటి ఎవిడెన్స్లు వేరు. కాబట్టి ఇవాళ ఒక అనుమానం ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్న సందర్భంగా ఏమిటంటే బీహార్లో తీసేసినటువంటి ఓటర్లు అడ్రస్ లేదా తీసేసినట్టు కానీ ఇతర దేశాల నుంచి వచ్చి లాంగ్ బ్యాక్ లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, వీళ్లకు పలానా ప్రకారం పౌర రిజిస్టర్ ప్రకారం వీరు పౌరులు గారని చెప్పేసి ఓట్లను తీసేశారా, ఒక తరగతి చెందిన మతాన్ని ఆధారంగా చేసుకుని ఈ విధంగా తీసేశారా అనుమానం ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉంది. అది ఏవైనా ఇవాళ ఎలక్షన్ కమిషన్ మేము అప్లోడ్ చేశామంటారు కాబట్టి వాటి మీద పరిశీలన జరిగిన తర్వాత కానీ మనం చర్చ చేయలేము. సార్ అలాగే ఇందులో ఒక అంశాన్ని కనుక చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆధార్ లింక్ అనుసంధానం కానీ అన్నీ నడుస్తున్నాయి. ఇటు పాన్ కార్డు కానివ్వండి, అటు బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఏది జరగాలన్నా కూడా ఆధార్ కార్డే. మరి ఈ ఓటర్కి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఎందుకని ఆధార్ లింక్ చేయలేదు ఓటర్కి అనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ ఇది కనుక లింక్ అయి ఉంటే అన్ని డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఒకవేళ అవకతవకలు అనేది కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా అని. మరి ఎందుకు కేంద్రం దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు? దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలండి. 10 ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇలా ఆధార్ కార్డు తోటి లింక్ చేస్తే డూప్లికేట్ ఓటర్లు ఎమ్మటే ఐడెంటిఫై అవుతాయి, తర్వాత ఫేక్ ఓటర్స్ ఎమ్మటే ఐడెంటిఫై అవుతారు, తర్వాత తప్పుడు ఓటర్లు అయ్యానుంటే అవి కూడా ఐడెంటిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. అసలు ఇప్పుడు జరిగే చర్చ మొత్తం దేనికి అవకాశం లేదు. కానీ మరి బ్యాంక్ అకౌంట్కు, పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అవుతున్నప్పుడు ఈ ఓటర్ కార్డు ఎందుకు లింక్ చేయడానికి ఆలస్యం అవుతుందో కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో దరిదాపు ఆ మేరకు ఓటర్లు ఉన్నారు. అందుకని అవి చేయగలిగినప్పుడు ఇవెందుకు చేయలేరు? ఒక్కొక్క సిటిజన్కు 6-7 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వాటన్నిటిని చేయగలుగుతున్నారు. కానీ ఒక ఓటర్కు ఒక ఓటు, ఒక కార్డుకు ఒక ఓటర్ ఉన్నప్పుడు, ఒక సిటిజన్కు ఒక ఓటర్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేరు? కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని
ఈసీ ప్రకటిస్తే బాగుంటుంది. పలానా సంవత్సరం వరకల్లా మేము ఆధార్ కార్డుకు లింక్ చేస్తామని చెప్పాలి. అది ఖచ్చితంగా ఇట్లా లింక్ చేయకపోవడం వల్ల అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఇన్ని పనులు చేయగలిగినటువంటి ఈసీ ఈ పని ఎందుకు చేయలేకపోతుంది? చేయకుంటుండడానికి ఏమైనా ప్రెజర్ ఉందా? ఇటువంటివి కూడా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డులకు లింక్ చేస్తే సైంటిఫిక్ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఇంకా విమర్శలు వచ్చే అవకాశం లేదు. రైట్. అలాగే సార్, మరొక అంశాన్ని చూస్తే వచ్చే నెలాఖరులో స్థానికం అంటే ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పటికే మరి తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు కూడా సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఎలక్షన్స్ జరగాలని కూడా ఆదేశించింది. మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ అనేది అడ్డుపడుతుంది. దీనికి ఇంకా మరి ఆన్సర్ రాలేదు కేంద్రం నుంచి. ఇది ఎలా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు సార్? భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఇప్పుడు అడ్డుపెట్టి ఎలక్షన్లు వాయిదా వేయడాన్ని కోర్టు ఒప్పుకోదు. ఇంకా 2 ఏళ్ల దాకా 42% రిజర్వేషన్లు కొలిక్కి రాదు. మరి ఇంకా 2 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపరా అని ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఆ ఇష్యూ తేలే లోపే మరి ఇప్పటికే దరిదాపు ఒక 7 నెలలు ఎగ్జాస్ట్ అయిపోయింది. ఏది ఈ ఎలక్షన్ జరగాలి డ్యూ డేట్. తర్వాత ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇప్పుడు మన గ్రామ పంచాయతీలకు రావడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఫైనాన్స్ కమిషన్ నిధులను గ్రామ పంచాయతీలకు జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు జమ చేస్తే అవి మళ్ళిస్తున్నాయని చెప్పేసి గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా క్రెడిట్ చేస్తున్నాయి. ఇప్పుడు అవి క్రెడిట్ గాక దరిదాపు ఒక 3,000 కోట్ల నష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు రాలేదని. ఇంకా ఆలస్యం అయితే గ్రామ పంచాయతీలు బాగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా ఎలక్షన్ జరపాల్సి వస్తుంది సెప్టెంబర్లో. మరి 42% ఏమిటంటే అది పొలిటికల్ నినాదం. అంటే అది అమలు జరపాలనేటువంటి డిమాండ్ కరెక్టే కావచ్చు, కానీ అది చట్టం రూపొందడానికి అనేక హర్డిల్స్ ఉన్నాయి. మరి ఈ హర్డిల్స్ అన్ని దాటేంత వరకు 1-2 ఏళ్ల పడితే అప్పటి వరకు వాయిదేస్తే కోర్టు ఊరుకుంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు నష్టపడకుండా, ప్రజలు నష్టపడకుండా, కేంద్ర ప్రభుత్వం వచ్చే బెనిఫిట్ని వదులుకోకుండా ఎలక్షన్లు జరుపుతారంటే నేను అనుకుంటున్నా. ఎప్పుడైనా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయి ఇంకా వాయిదా కావాలి, ఈ చట్టం అయ్యేంత వరకు వాయిదా కావాలంటే ఎంత అని మళ్ళీ అడిగే అవకాశం ఉంది. టైం మీరు ఏ లోపు ఇది నిర్వహించగలరని మళ్ళీ అడిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. కాబట్టి బహుశా సెప్టెంబర్ ఆఖరి లోపు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. దీన్ని సాటిస్ఫై చేయడానికి, బీసీలను సాటిస్ఫై చేయడానికి అన్ని పార్టీలు కూడా 42% బీసీలకు సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే దాంట్లో ఓడిపోయే సీట్లే ఇస్తున్నారు బీసీలకు అనేటువంటి ఒక అపవాదం ఉంది గతంలో అసెంబ్లీలో జరిగినట్టుగా. కాబట్టి అటువంటిది జరగకుండా, ఆ విమర్శలు రాకుండా చూసుకొని 42% ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ 56% మంది బీసీలు ఉంటారని లెక్క తేలుతా ఉంది. వీళ్ళ నుంచి పెద్ద ఎత్తున అలజడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సెప్టెంబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. రైట్ సార్, ఇక మనం మరొక అంశాన్ని కనుక చూస్తే ఈడీ మొక్కుబడి కేసుల విచారణలో కనిపించని పురోగతిని మనం చూస్తున్నాం సార్. తెలంగాణలో ఇప్పటికే చాలా పథకాల్లో కూడా మరి స్కాములు జరగడం, ఒకటి గొర్రెల స్కామ్ జరిగినట్లు వింటున్నాం. అలాగే ఈకార్ఎస్కి సంబంధించి కూడా ఇప్పటికే కేటీఆర్ని, అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ని వాళ్ళని విచారించడం, ఆ తర్వాత కాళేశ్వరం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కూడా. కానీ ఏ అంశానికి సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చినట్టయితే మనం ఎక్కడ చూడట్లేదు. మరి ఏంటి ఈడీ యొక్క వర్క్ ఎలా ఉందనుకోవచ్చు సార్? ఈడీ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఈడీ చేస్తున్నటువంటిది మన సుప్రీంకోర్టు కూడా 5,000 కేసులు పెడితే 5-10 అన్న రుజువు చేసేదని చెప్పేసి ప్రశ్నించింది ఈడీని. దానికి ఈడీ జవాబు చేసిందంటే, మేము చేస్తున్నామండి 23,000 కోట్లు రికవరీ చేయగలిగాం, అందుకని ఇవాళ అటువంటి బెనిఫిట్ ఈడీ వల్ల జరిగింది అని చెప్పేసి ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈడీ పెట్టే కేసులలో దరిదాపు 97% ఎక్విటల్ అవుతున్నాయి, కన్విక్షన్స్ కావట్లేదు, అనుకున్న జడ్జిమెంట్స్ రావట్లేదు అని చెప్పేసి విమర్శ ఉంది దేశవ్యాప్తంగా. సుప్రీంకోర్టు కామెంటే కాదు, దేశవ్యాప్తంగా విమర్శ ఉంది. ఈడీని పొలిటికల్ వెపన్గా వాడుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ. ఒక ప్రభుత్వం ఎక్కువ వాడచ్చు, ఒక ప్రభుత్వం తక్కువ వాడచ్చు. కానీ దీన్ని ఒక పొలిటికల్ వెపన్గా వాడి ప్రత్యర్థుల్ని లొంగ తీసుకోవటానికి, ప్రత్యర్థుల్ని రిస్క్ పెట్టడానికి, ప్రత్యర్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటానికి,
ఇవన్నిటికి కూడా ఈడీని వాడుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఈడీ మీద కొనసాగుతూ ఉంది. ఇది మానిటరింగ్ చేసేది ఈడీని మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది. పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి ఈ ఈడీ యొక్క కేసులు యొక్క స్పీడు అంటే ప్రగతి దాని ఆధారంగానే నడుస్తున్నాయి అని. అంటే ఏదైనా కావాలన్నప్పుడు పొలిటికల్ ఆబ్లిగేషన్ నెరవేరాలన్నప్పుడు లేదా పొలిటికల్ వెంజెన్స్ నెరవేరాలన్నప్పుడు దాన్ని కాస్త యాక్టివ్ చేయటం, దాని ద్వారా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం. అవసరం లేదు ఇప్పుడు అనుకుంటే దాన్ని సైలెంట్గా ఉంచటం, ప్రత్యర్థులు లొంగిపోతారు అనుకుంటే దాన్ని సైలెంట్గా ఉంచటం, కాదు లొంగడం లేదనుకుంటే అగ్రెసివ్గా యూజ్ చేయటం. ఇటువంటివన్నీ వివిధ రాష్ట్రాలు కానీ దేశ స్థాయిలో కానీ ఇటువంటి ఆరోపణలు ఈడీ మీద ఉన్నాయి. తర్వాత ఎక్విటల్స్ కావటం అనేది మరొక ఎత్తు. ఎందుకు ఎక్విటల్స్ ఎందుకైతే అంటే ఎవిడెన్స్ లేక కాదు, ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయరు. పొలిటికల్ ఈక్వేషన్స్ మారితే ఇప్పుడు ఒకళ్ళని ఎక్యూజ్ చేసి ఒక ఇండస్ట్రియలిస్టులో ఒక పాలిటీషియన్ ఎక్యూజ్ చేశారనుకోండి, అపోజిషన్ అప్పుడు ఎక్యూజ్ చేస్తే అతను ఫేవర్గా మారాడనుకోండి, అధికార పార్టీలోకి మారితే అతని మీద ఉన్నటువంటి కేసులు వాయిదా పడతా ఉంటాయి. ఇలా ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకే వివిధ పార్టీల నాయకులు మనం చూస్తున్నాం, ఈడీ కేసులు బుక్ అయిన తర్వాత వెంటనే పార్టీలు మారి ఈ కేసుల్ని పోస్ట్ పోన్ చేయించుకున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా కోకోలలో ఉన్నాయి. కాబట్టి ఈడీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. ఈడీ సక్రమంగా విధి నిర్వర్తిస్తే ఇవన్నీ కూడా ఎప్పుడో కన్క్లూజన్కి వచ్చేవి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బహుశా ఇది ఈడీని స్వతంత్రంగా పనిచేయలేకపోతే ఇటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటానమస్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా వాటిని అటానమస్గా పనిచేయించాల్సినటువంటి చేస్తే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ఈ 4 కేసులు కూడా పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి కేసులే, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి కేసులు కావు. గొర్రెల స్కామ్ ఒక మంత్రి మా వెనకాల ఉండి నడిపించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ఈ కార్ రేసు మరొక మంత్రి ఉన్నాడని చెప్పేసి ఆరోపణలు, అట్లాగే ఈ మన ఫోన్ ట్యాపింగ్ ఇది గత రాష్ట్ర ప్రభుత్వం నడిపించిందని ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ టచ్లో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి కేసులు. కాబట్టి వీటిని నడిపించే స్పీడ్లో తేడా వస్తుంది. మనకు ఎందుకు స్పీడ్లో తేడా వస్తుంది అన్నప్పుడు పొలిటికల్ డెవలప్మెంట్స్ని బట్టే వీటి యొక్క ప్రగతి ఉంటుంది అనేటువంటిది జనరల్గా వస్తున్నటువంటి చర్చ. కాబట్టి ఈడీ స్వతంత్రంగా పనిచేయనిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అది స్వతంత్రంగా చేయవలసినటువంటి అవసరం, మరి మంచి రిజల్ట్స్ రావాలంటే, దాని ఆశయాలు నెరవేరాలంటే దాన్ని స్వతంత్రంగా పనిచేయనివ్వాలి. పైగా ఇప్పుడు బీజేపీ డిమాండ్ చేస్తుంది కాళేశ్వరం అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రెండింటిని కూడా సిబిఐకి అప్పగించాలని ఇటు బీజేపీ డిమాండ్ చేస్తుంది సార్. సో ఇప్పుడు ఈ స్కామ్లని చూస్తే కూడా ఇవన్నీ గత ప్రభుత్వం బీఆర్ఎస్లో జరిగినవి కాబట్టి బీఆర్ఎస్ను లొంగ తీసుకునేందుకే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇది గత అనుభవాలు చూస్తే అట్లే అనిపిస్తుంది కదా. ఇవాళ జగన్ మీద సిబిఐ కేసులు పెట్టింది, ఎన్నేళ్ళైంది నడవబట్టి? ఒక దశాబ్దం అయింది. ఆయన కొలిక్కి రాలేదు. ఎందుకని రాలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్కు జగన్ సపోర్ట్ చేసినంత కాలం అసలు వాటి గురించి చర్చే లేదు. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా కదలికి వస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు మిత్రపక్షాల పెదరైజ్ చేస్తే స్పీడ్ పెంచవచ్చు. అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ మారినప్పుడల్లా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సిబిఐకి అప్పగించమని బీజేపీ డిమాండ్ చేస్తుంది. సిబిఐ పేరుకే స్వతంత్ర సంస్థ కానీ మానిటరింగ్ చేసేది హోంశాఖ. కాబట్టి హోంశాఖ మానిటరింగ్ చేస్తున్నప్పుడు సహజంగానే ఫలితాల్లో తేడా వస్తుంది. కాబట్టి సిబిఐ కేసు అప్పగిస్తే బీఆర్ఎస్ మీద ప్రెజర్ పెంచి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అనుమానం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి దీన్ని ఏసీబీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. కాబట్టి అట్లాగే సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. అట్లాగే లా కమిషన్స్ 1-2 ఎంక్వైరీ చేశాయి. వీటన్నిటి రిపోర్ట్ల ఆధారంగా ఏదేమైనా అకౌంటబుల్ చేయగలుగుతారా ఎవరినైనా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం జరగలేదనుకుంటే అక్యూజ్డ్ కూడా సుప్రీంకోర్టుకు పోవచ్చు, లేదా హైకోర్టుకు పోవచ్చు, లేదా ప్రత్యర్థులు కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఈ మధ్య ఒక కేసును అట్లా అప్పగించింది. అందుకని అట్లా అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వామన్ రావు హత్యని వాళ్ళ ఫాదర్ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించమని తీర్పిచ్చింది. అట్లా కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇది సిబిఐ ఈడీ
రాజకీయ యుద్ధాలలో కొన్ని వెపన్స్గా ఇవి ఉపయోగపడతా ఉన్నాయి. అవి ఉపయోగించుకుంటున్నంత కాలం వాటి మీద అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి విశ్లేషకులు అందే సత్యం గారు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.